అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను కోరుతున్నది ఒకటే. గతం 25 ఏళ్ళ నుంచి నేను కార్యకర్తగా టీడీపీలో కొనసాగుతున్నాను. వార్డ్ ఇన్ఛార్జ్గా 2 తూర్లు చేసినాను. నాకు బెస్ట్ అవార్డు కానీ వచ్చింది, కార్యకర్త అవార్డు కానీ. ఈ షకీల్ షఫీ అనే వ్యక్తి పార్టీలో, తెలుగుదేశంలో పార్టీలో గతం 2019లో రిజైన్ చేసి మళ్ళీ 2019లో రిజైన్ చేసి మళ్ళీ పార్టీలో వచ్చినానని చేస్తున్నారు. అది ముసుగులో ఉండి, వైసీపీ ముసుగులో ఉండి షకీల్ షఫీ గారు పార్టీ కోసం మాకి చెడ్డ పేరు తెస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రిజైన్ చేసిన పేపర్ కానీ మనతో ఉంది. షకీల్ షఫీ రిజైన్ చేసిన పేపర్ కానీ షకీల్ షఫీ మనతో ఉంది. ఎవరితో కన్వా వేసుకున్నారు? ఎమ్మెల్యేతో వేసుకున్నారా? లేకపోతే పూర్ల నాగరాజు అన్న అధ్యక్షుడితో వేసుకున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడుతో వేసుకున్నారా? నారా లోకేష్ గారితో వేసుకున్నారా? కన్వా చూపిండి మాకి. ప్రజలంతా గుర్తించారన్నారు. గతము నారా లోకేష్ వస్తే గాని మా ఎమ్మెల్యే ఫ్లెక్సీలో లేకోకుండా ఫోటోలు వేసుకుండే వాళ్ళ అన్న కొడుకులు, తమ్ముని కొడుకులు, జకుల్లా కొడుకులే మా ఎమ్మెల్యే గారు ఫోటోలు వేసినారు ఫ్లెక్సీలో. మా అప్పకి అంత బాధ మా ఎమ్మెల్యే గురించి. ఎవరు ఏమన్నా చేస్తే కానీ వైసీపీ వసీంకి పెట్టుకున్నాడు, జేఏసీ అని చెప్పుకుంటున్నాడు. జేఏసీ పదం పెట్టుకొని అడ్డం పెట్టి జేఏసీ మురుకులో ఓ 3-4 ఉన్నారు. జేఏసీ మురుకులో వాళ్ళు 3-4 పెట్టుకొని యారన్నా చూడు టీడీపీకి ఎత్తేసి మాటలే మాట్లాడుతున్నారు. టీడీపీ పార్టీలో ఉన్నానంటారు, మళ్ళీ వైసీపీ వాళ్ళతో కుమ్మక్కి టీడీపీ వాళ్ళకే ఎత్తి వేసేది. న్యాయం అది? ప్రజలు అన్ని కనిపిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కానీ, మా పూల నాగరాజు అన్న కానీ, మినిస్టర్ కేశవన్న గారు కానీ దానిపైన చర్య తీసుకొని మా పార్టీలోనే లేడు. ఎలక్షన్లో కానీ జామియా మసీద్ కమిటీ వేయాలా, ఒక్బోర్డు ఎలక్షన్లు జరగల్లా. కమిటీని ఇంకొరకు కమిటీనే లేదు. ఆదోనిలో కమిటీ జరిగింది, మొన్న కమిటీ చేసినారు, ముత్వల్లికి ఎంచుకున్నారు. ఈడ కానీ అనంతపురంలో కానీ కోట్లు కాస్తి ఉంది ఒక బోర్డు ప్రాపర్టీ. దానికి ఎవరు నడిపేది? షకీల్ షఫీ. కమిటీ ఏది? లెక్కచారం ఆడిపోయింది. దానికి లెక్కచారం అన్నా చూపిస్తాం కదా. షాపులు ఉన్నాయి, కనీసం 20 షాపులు ఉన్నాయి. ఈద్గా మజీద్, బంగారుగేల్లో షాపులు ఉన్నాయి, జామియా మసీద్ దగ్గర షాపులు ఉన్నాయి, నూరానీ మసీద్ షాపులు ఉన్నాయి. మార్కెట్ దగ్గర మటన్ మార్కెట్ ముందర షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే పలగొట్టేసినారు. అది మళ్ళీ ఇంకొరకు చేయలే. అన్ని ప్రాపర్టీలు ఉన్నాయి. యాటికి పోతున్నాయి ప్రాపర్టీలు? కమిటీ ఉండేనే కదా. కమిటీ ఉంటే అందరికీ తెలుస్తుంది లెక్కచారం, నెలకి ఎంత వస్తుంది, ఏం కథ. బోర్డు పైన వెళ్ళా, కమిటీనే లేదు. కమిటీ లేనిదే మనం నడిపించుకొని లెక్క యాటికి పోతుంది అనుకోవాలా మనము. మన చూస్తే మన మిత్రుడు నూరు ఆజాద్ నగర్ లో మా దగ్గుబాటి అన్న రాలేదా, అన్నానికి పిలిస్తే రాలేదని విషయం తాగినాడు. మాది పార్టీ ఎట్లా అంటే క్రమశిక్షణ పార్టీ. మా ఎమ్మెల్యే అన్న రాలేదు, మా దగ్గుబాటి అన్న అంటే విషయం కానీ తాగుతాము, మేము పానం కానీ ఇస్తాము మా పార్టీ కోసం. అట్లా దానికి జేఏసీ వాళ్ళతో కలిసి కుమ్మక్కయి, వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయి, డమ్మి గారు 2.4 అద్దాల షాప్ వాడు, మళ్ళీ బేగ్ గాంధీ తాత, షేక్ బేగ్, సైఫుల్లా బేగ్ వాళ్ళతో కలిసి కుమ్మక్కయి ఎమ్మెల్యే పోలేదు, చందా వసూలు చేసి ఎమ్మెల్యేకి దింపే మగోడవా? నీకు ఎవరు ఎన్నికున్నారు వాయా? ఎమ్మెల్యే కన్నా ప్రజల్లో ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే ఒక లెటర్ రాస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటావు. ముత్వల్లి పోస్టే లేదు నీకు. నువ్వు అవును, రాష్ట్ర ముత్వల్లి అధ్యక్షుడు అంటా ఉన్నావు. ఎవరు వేసినారు? చంద్రబాబు నాయుడు వేసినారా మీకు? నారా లోకేష్ వేసినారా? లేకపోతే మైనార్టీ మినిస్టర్ వేసినారా? చూపిండి, ఏమన్నా ఫామ్ ఉంటే చూపింది ప్రజల ముందర. ఆ ముత్వల్లి అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు అన్ని యారంటే ఆడ సూట్ కేసులు వచ్చి నువ్వు తెచ్చుకునేది కాదు పదవులు. ప్రజల్లో వెళ్ళా నువ్వు మా అన్నకి చందా వేసి ఎమ్మెల్యే గానికి దింపుతామంటారు. గతంలో దింపే మొగోడు అయిపోయినావా నువ్వు? నీకు ఎమ్మెల్యే అనుకుంటే 5 నిమిషాల్లో ఒక లెటర్ బాట్తో నీకు ఇంట్లో కూర్చోబెడతాడు.
5 ఏళ్ళు ఉంటుంది ఎమ్మెల్యే పదవి. ప్రజల్లో ఎన్నుకునేది. నువ్వు ఎన్నుకునే లేదు. నీకు ఎవరు ఎన్నుకలే ముత్తొల్లిగా. ఎమ్మెల్యేకుంటే ప్రజల్లో ఎన్నుకున్నారు. 9 నమ్మళ్ళు కన్నా 25,000 మెజార్టీ అనంతపురంలో ఎప్పుడు లేని మెజార్టీ మా దగ్గుపాటి ప్రసాద్ అన్న తెచ్చినాడు. ఇవి అన్ని చూసి రోడ్లు వేసేది, కాలువలు వేసేది అంతా చూసి నీకు వైసీపీల వాళ్ళతో కుమ్మక్కయ్యి పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారు. నా పూర్ల నాగరాజన్న నేను ఒకటే కోరుగా, ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ అన్న ఆయప్ప పైన మీ చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాల. లేదంటే అమరణ నిరాహార దీక్ష మేము 20 మంది 30 మంది కూర్చుంటాం ఇంటర్ విగ్రహం దగ్గర పార్టీ వాళ్ళం. నమస్కారం.